అది మన కంపెనీకి సంబంధించి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని స్వీట్ అండ్ షార్ట్గా అట్ ద సేమ్ టైం ఈ 30 మినిట్స్లోనే ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఎట్లా ఇవ్వాలనేది ఈ సెషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఆల్రెడీ నిన్న జానీ సార్ ద్వారా మనం పల్స్ గురించి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ విన్నాం. అంటే ఈరోజు మన దాంట్లో కాఫీ గురించి విన్నాం. ప్రతిరోజు వినేదే కాఫీ గురించి. బట్ ఇప్పటి వరకు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో మనం చెప్పుకుంటూ వెళ్ళాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఒకే ఒకే ఫార్మాట్, అంటే ఒక కొత్త కస్టమర్కి లేదా కొత్త కన్జ్యూమర్ ఎవరైనా వచ్చినా లేదా కొత్త ప్రాస్పెక్ట్కి లేదా మన బంధువులకి స్నేహితులకి కాఫీని ఎంత స్వీట్ అండ్ షార్ట్గా చెప్పొచ్చు, వాళ్ళని ఎట్లా కన్వే చేయొచ్చు అనేటువంటిది ఈ యొక్క ప్రోగ్రాం ప్రధానమైన ఉద్దేశం. సో దీనికి కర్త కర్మ క్రియ అన్నీ అయినటువంటి అవర్ సీనియర్ వైట్ డైమండ్ హరీష్ సార్కి ఒకసారి హార్ట్ఫుల్గా హార్ట్ ఇద్దాం. ఎందుకంటే ఎవరో ఒకరైతే సమాజాన్ని, మనుషుల్ని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని మేల్కొల్పాలి. అలా లేని నాడు సమాజం ఖచ్చితంగా వెనక్కి వెళ్తుంది. బై బై గాడ్ గ్రేస్ మనం ముందే ఉన్నాం ఈ విషయంలో, త్రూ ఇండస్ వివా ద్వారా అండ్ టీమ్ వన్ నెంబర్. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐ కాఫీ, అంటే మన దగ్గర ఉన్నటువంటి సెకండ్ ప్రొడక్ట్ ఐ కాఫీ. అసలు ఈ కాఫీలో ఏముంటాయి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నవి, అసలు దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి, కంపెనీ పట్టుకురావడానికి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇందులో అందరికీ టీలు కాఫీలు అలవాటు ఉంటాయండి, ఆల్మోస్ట్ అందరికీ ఉంటాయి. నేను టీ కాఫీ తాగను అని చాలా మంది అంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి బై బర్త్ అలవాటు ఉండకపోవచ్చు. అలాగని కాఫీ తాగడం ఏమి చెడు కాదు, కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో తగు మోతాదుకి సంబంధించినటువంటి ఆ కెఫైన్ కానీ లేదా కెఫైన్ తీసేసిన కాఫీ బీన్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మన ఆరోగ్యానికి చాలా అవసరం అంటండి. సో ఐ కాఫీ ఈజ్ బ్యాడ్ కాదు, ఐ కాఫీ ఈజ్ గుడ్. ఇది న్యాచురల్ కాఫీ, చక్కటి కాఫీ. ఆ, దాన్ని ఎలాగ కన్జ్యూమ్ చేయాలి, దేనికి పనిచేస్తే ఒకసారి దానికి వెళ్ళే ముందు మనం ఒకటైతే ఈరోజు ఆలోచించాలండి. ఎందుకు ఐ కాఫీ డిజైన్ చేయబడిందంటే ఒక మనిషి తన ప్రతిరోజు మంచి ఆహారము లేదా సరిపడిన ఆహారము, సరిపడని ఆహారము, అవసరం ఉన్న ఆహారము, అవసరం లేని ఆహారము, ఏదో ఒక ఆహారం అయితే శరీరంలోకి వెళ్తుంది. ప్రతి ఆహారాన్ని క్వాలిటీ కంట్రోల్ చేయడానికి మన ఇంట్లో ఎటువంటి ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉండవండి. దాన్ని కొలత వేయలేము, దాన్ని ప్రామాణికంగా తీసుకొనలేము, దానికి ఏ ప్రమాణాలతో తయారైందో కూడా మనం చూసేటంత సమయం మన దగ్గర ఉండదు. సో అందరూ కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి మనము చేస్తాం. ఇట్లాగా ఒక మనిషి తన పుట్టినప్పటి నుంచి తన జీవితకాలం అంతా కూడా తను ప్రతిరోజు తీసుకునే ఆహారము లోపలికి వెళ్ళిన తర్వాత శక్తి రూపంగా మారుతుంది. ఇది ఎవరికైనా ఇదే సూత్రం. ఒకవేళ ఇది శక్తి రూపంలో మారకపోతే అది మనం తిన్న ఫుడ్ ద్వారా వచ్చినటువంటి గ్లూకోజ్ కానీ లేదా వేస్ట్ మెటీరియల్స్ కానీ లేదా వాటిని పండించినప్పుడు వచ్చిన పెస్టిసైడ్స్ కానీ లేదా కెమికల్స్ కానీ ఏదైనా సరే అది శరీరంలో ఉండిపోతుంది, అది రక్తంలో ఉండిపోతుంది. అటువంటి మలినాలను, వ్యర్థాలను, అవసరం లేని గ్లూకోజ్ బయటికి పంపించాలంటే ఏదో ఒక చక్కటి ప్రక్రియ అనేటువంటిది ఉండాలి. దానికి చాలా మంది వాకింగ్ అని, జాగింగ్ అని, జిమ్‌లని, జుంబాలని, యోగాలని ఇవన్నీ ఏదో చేస్తానే ఉంటాం నిత్యం. మరి నిత్యం అంటే జీవితకాలం చేయగలుగుతామా? జిమ్‌లు, జుంబాలు, వాకింగ్‌లు లేదు. సమ్మర్‌లో ఒక 2 మంత్స్ చేస్తాం. మళ్ళీ రైనీ సీజన్ వచ్చిందంటే ఇంట్లోనే ఉంటాం. సో ఇలాంటి ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి వ్యక్తి ఫిజికల్ ఇన్యాక్టివిటీలో ఉంటున్నారు. 90% ఫిజికల్ ఇన్యాక్టివిటీ. అంటే ఎటువంటి శారీరక శ్రమ మన దగ్గర లేదు. సో అటువంటప్పుడు ఏమవుతుందంట, ప్రతిరోజు తీసుకున్న ఆహారము శరీరంలో కొన్ని కొన్ని వ్యర్థాల రూపంలో నిలవ ఉండిపోతుంది. అలాగ నిలవ ఉండే ఒక ప్రధానమైన పదార్థం గ్లూకోజ్ అంటండి. ఆ గ్లూకోజ్ వల్ల వచ్చేటువంటి అనర్థాలు, అది ఏ ఏ రూపాంతరాలు చెందుతూ ఉంటుందో ఒకసారి మనం చూద్దాము ఈ వీడియో ద్వారా. ఇది ప్రతిసారి వినే వీడియోనే, ఎన్ని సంవత్సరాలైనా ఇదే వీడియో ఉంటుంది. దానికి గల కారణం ఇది సత్యం కాబట్టి. సత్యం ఎప్పటికీ నిత్యం. దీన్ని మార్చాలని ప్రయత్నించొద్దు. ఉన్నదాన్ని శ్రద్ధగా వినడానికి చూస్తే సరిపోతుంది.
ఇంకా సమయం ఉందండి. మన స్నేహితులు, మీ బోత్ సైడ్స్‌లో టీమ్స్, వీఆర్స్, స్టార్స్ వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వాళ్ళకి ఒకసారి లింక్ పంపించి పర్సనల్‌గా ఇన్వైట్ చేయండి. Shallow breathing, chest breathing, and mouth breathing are the worst breathing habits that limits your oxygen flow and reduce your lung capacity. By simply changing the way you inhale, to speak about was rice and wheat. So rice and wheat ఎందుకు మన మేడం ఓకేనండి? సరి అయిన ఆహారం కాదు. సో మేడం చెప్తున్నారు, డైరెక్ట్ పాయింట్‌లోకి వచ్చేసారు. ప్రతిరోజు అంటే మనం ఇన్ని సంవత్సరాలుగా మనం తింటున్నది ఏంటంటే, అయితే రైస్ తింటాము సౌత్ ఇండియాలో, గోధుమలు తింటారు నార్త్ ఇండియాలో. చిత్రం ఏంటంటే నార్త్ ఇండియా నుంచి గోధుమలు కూడా సౌత్ ఇండియాకి వచ్చింది కానీ, సౌత్ ఇండియాలో ఉన్న రైస్ ఇంకా నార్త్ ఇండియాకి వెళ్ళలేదు. సో ఎందుకంటే ఇంకా అక్కడ డయాబెటిక్ పేషెంట్లు ఇంకా అందుకే తక్కువ ఉన్నారు. సౌత్ ఇండియాలో ఏమైపోయిందంటే రైస్ తింటున్నాము, వీట్ తింటున్నాము, గోధుమలు. గోధుమలు మీన్స్ అంటే అది గోధుమ అవ్వచ్చు, మైదా అవ్వచ్చు, రైస్ కంటెంట్ ఏదైనా అవ్వచ్చు. ఈ 2 ప్రధాన ఆహారం కలిగి ఉన్నటువంటి భారతదేశంలో దాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్ చెప్తున్నారు మేడం, వినండి. అదంటే దాంట్లో కూడా మొత్తం పిష్ట పదార్థం ఉండే దాని వల్ల రక్తానికి సడన్ గా ఎక్కువగా గ్లూకోజ్ వచ్చేస్తుంది. ఆ ఎక్కువ అయిన గ్లూకోజ్ రక్తంలో ఏమవుతుందని చూస్తాం. కార్బోహైడ్రేట్, స్టార్చ్. సో రక్తం పని మనం తింటున్నాం కదండి రైసులు కానీ గోధుమ కానీ, అది దానివల్ల ఏమవుతుందంట, అది వెంటనే మీరు తిన్న వెంటనే అది కార్బోహైడ్రేట్ కింద మారిపోతుందంట. మనం ఏమైనా తినండి, ఉదయం తినే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం తినే లంచ్, నైట్ తినే డిన్నర్, మధ్య మధ్యలో తినే స్నాక్స్ లేదా ఫ్రూట్స్ ఏదైనా సరే చివరికి కార్బోహైడ్రేట్ అనే ఒక పిండి పదార్థం కింద మారుతుందంట. ఫస్ట్ నేను చెప్పాను, అన్ని చోట్లకి తిరిగి అవసరం ఉండే పదార్థాలని ఆల్ ది సెల్స్ ఇచ్చి అక్కడ జనరేట్ అయిన వేస్ట్ ని తీసుకొచ్చి బయటకు పడేసే పని రక్తం. ఇట్ ఇస్ సర్క్యులేటరీ ఫ్లూయిడ్, అన్ని ఎప్పుడు తిరుగుతూ ఉండే పని. రక్తానికి ఒక లక్షణం ఉందంటండి. ఏం చేస్తుంది, శరీరానికి ఏది అవసరమో ప్రతి అవయవానికి కావాల్సిందంతా అది అందిస్తుంది. మరలా అక్కడ ఉన్నటువంటి వేస్ట్ మొత్తాన్ని మరలా తీసుకొచ్చి వెనక్కి పడేస్తుంది వేస్ట్ రూపంలో. అంటే ఎంటైర్ బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతుందండి బ్లడ్ అనేటువంటిది. శరీరంలో ఏ భాగానికి కూడా బ్లడ్ వెళ్ళని పరిస్థితి ఉండదు. మన శరీర అవయవాలు వాటి పనితీరు కోసము, శరీరం యొక్క పనితీరు కోసం కావలసిన అన్నిటినీ చేరవేసేది అదే. శరీరానికి అవసరం లేని వేస్ట్ మెటీరియల్ని తిరిగి పట్టుకొచ్చేది కూడా అది. సో అటువంటి బ్లడ్ కొంతకాలానికి ఎలాంటి రూపాంతరాలు చెందుతుందో చూడండి. సో ఎలా ఉండాలి? ఇఫ్ ఇట్ హాస్ టు బి సర్క్యులేటింగ్ ఆల్ ద టైమ్, థిన్ గా పలసగా ఉండాలి, నీళ్ళలాగా ఉండాలి. కానీ మేమేం చేస్తున్నాము, దాన్ని ఎక్కువగా గ్లూకోజ్ వేసి వేసి జామున్ కి చేస్తామే పాకం, అలా తయారు చేస్తాం. ఎందుకు? సో అటువంటి రక్తం ఎలా ఉండాలంటండి, పల్చగా ఉండాలంట. అంటే ఎంత ఎంత తిన్నుగా, ఎంత పలచగా, స్వచ్ఛంగా ఉంటే అంత ఆరోగ్యం మనకి. అది ఎప్పుడైతే చిక్కబడుతుందో, అది ఎప్పుడైతే పాకంలాగా మారిపోతుందో, దాని యొక్క ప్రవాహంలో అనేటువంటిది హెచ్చు తగ్గులు వస్తాయన్నమాట. అంటే ఫ్రీగా ఫ్లో అవ్వలేదు. ఒక అవయవం నుంచి ఇంకొక అవయవానికి అది చాలా ఫ్రీగా వెళ్ళడానికి కష్టమైపోతుంది. సో అటువంటి టైంలో గనక దాన్ని అలాగే ఉంచేస్తే, పట్టించుకోకపోతే అది ఎలాంటి మార్పులకు గురవుతుందో ఒకసారి చూడండి. చక్కెర వేసి నీళ్ళలో కలిపితే ఏమవుతుంది? నీళ్లు మందంగా గట్టిగా పాకంలా తయారవుతుంది. సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఇన్సైడ్ అవర్ బ్లడ్. సో మన రక్తం నీళ్ళగా ఉండాల్సింది ఎక్కువగా గ్లూకోజ్ అండ్ వేరే కల్మషాలన్నీ చేరుకొని బాగా పాకం లాగా మందగా చిక్కగా తయారవుతుంది. సో ఆ చిక్కగా అవుతుంటే దేహం ఏం చేస్తుంది, అరే ఇలా అయితే కష్టము, సర్క్యులేషన్ చాలా కష్టం అవుతుంది, సో దానికి ఏమైనా నేను కాకుండా ఉండేదానికి, మళ్ళా రక్తాన్ని పలుసగా చేసేదానికి ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తే దేహం ఏం చేస్తుంది, మన లివర్ డ్రా చేస్తుంది ఇక్కడ యకృత్తు. అదేం చేస్తుంది, ఇట్ ఈస్ లైక్ ద కెమిస్ట్రీ ల్యాబ్ మన దేహంలో ఏదంటే మన లివర్. సో అదేం చేస్తుంది, ఎక్కువైన గ్లూకోజ్ ని అంతా కలిపి ఒక
పదార్థాన్ని తయారు చేస్తుంది, గ్లైకోజన్ అని. ఎక్కువైన గ్లూకోజ్, ఇప్పుడు మీ రూమ్ లో పేపర్లు అలా చల్లాపిల్లిగా పడున్నాయి అనుకోండి, సపోజ్ 50-60 పేపర్స్ ఆర్ దేర్. అప్పుడు ఏం చేస్తారు, అన్ని పేపర్స్ ని తెచ్చేసి ఒక ఫైల్ లో వేసి పెడతారు. సో అలా మన దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్ ని బాడీ మేనేజ్ చేసే దానికోసము దాన్ని అంతా కలిపి ప్యాక్ చేసి గ్లైకోజన్ గా తయారు చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందండి, మనం తినే ఫుడ్ నుంచి గ్లూకోజ్ వచ్చింది. ఈ యొక్క గ్లూకోజ్తో పాటుగా బయట నుంచి వచ్చే వేస్ట్ అండ్ మెటీరియల్స్ అన్నీ కూడా రక్తంలోకి వెళ్ళినాయి. పల్చగా ఉండవలసిన రక్తము చిక్కగా మారింది. చిక్కగా మారిన తర్వాత అయినా సరే గాడ్ మనకు ఒక బ్యూటిఫుల్ ఆర్గాన్ని ఇచ్చాడండి. దాని పేరు లివర్. మనమేమి శ్రమ పడవలసిన అవసరం లేదు. మనమేమి వాకింగ్లకి జాగింగ్లకి వెళ్ళవలసిన అవసరం లేదు. లివర్ ఏం చేస్తుందంటే బిఫోర్, అంటే మనం చర్య ఏదైనా తీసుకోవడానికన్నా ముందే లివర్ గారు ఏం చేస్తారంటే ఆల్రెడీ చిక్కబడిన రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ని గ్లైకోజన్ అనే పదార్థం కింద మార్చి తన దగ్గర దాచిపెట్టుకుంటుంది. సో అంటే స్టేజ్ 1లో ఏంటంటే రక్తంలో ఎక్కువగా ఉన్నటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉందో దానిని లివర్ గ్లైకోజన్ అనే పదార్థంగా మార్చి తన దగ్గర పెట్టుకుని ఈ యొక్క చిక్కగా ఉన్న రక్తాన్ని పల్చగా మార్చుతుంది. సో ఇక్కడ మనము జాగ్రత్త పడితే సరిపోతుందండి. కాకపోతే మనకు ఆ జాగ్రత్త గురించి అవగాహన ఉండదు కాబట్టి ఎగైన్ మరలా మనం ఫుడ్ తింటాము, మరలా గ్లూకోజ్ వస్తుంది, ఫుడ్ తింటాం, గ్లూకోజ్ వస్తుంది. ఈ నెక్స్ట్ స్టేజ్ ఎలా మారుతుందో ఒకసారి చూడండి. కానీ అక్కడికి ఆగట్లేదు. టేబుల్ పైన 15 ఫైళ్లు పడున్నాయి అటు ఇటు. సో అప్పుడేం చేస్తాము, మళ్ళా ఆ ఫైళ్ళన్నీ ఒక చోట తెచ్చి ఒక బాక్స్ లో వేసి పెడతాం. సో మన దేహం మళ్ళా అలా తయారవుతున్న గ్లైకోజన్ ని అలాగే ప్యాక్ చేసి ఏం చేస్తుంది, ఫ్యాట్ గా తయారు చేస్తుంది. ఆ ఫ్యాట్ ఏమవుతుంది, వేరే వేరే దేహంలో బయట పెరిఫెరల్ రీజన్స్ లో డిపాజిట్ అయినప్పుడు ఏమంటాము, ఒబేసిటీ, లావుగా ఉండేది ఒక రోగము. 40% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ అని చెప్పాను పొద్దున. సో ఎక్కువైన గ్లైకోజన్ ని ఫ్యాట్ గా తయారు చేసి ఆ ఫ్యాట్ వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో డిపాజిట్ అయినప్పుడు దాన్ని ఒబేసిటీ అని పిలుస్తాం. అక్కడ సో స్టేజ్ నెంబర్ 2 ఏంటండి ఇప్పుడు? సో రెగ్యులర్గా ఫుడ్ తింటున్నాము, అది ఆగే పరిస్థితి కాదు. ఈ గ్లైకోజన్ ఎక్కువగా ఎగైన్ మరలా లివర్ ఏం చేస్తుందంటే ఈ మోర్ అండ్ మోర్ ఈ మనకి ఏదైతే గ్లైకోజన్ వస్తుందో దానిని ఫ్యాట్ కింద మారుస్తుందండి. ఫ్యాట్ కింద మార్చి ఈసారి తన దగ్గర ఉంచుకోదు, అది మిగిలిన బాడీ పార్ట్స్ అన్నిటికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అనమాట. అంటే శరీరంలో ఎక్కడైతే దానికి అనుకూలంగా ఉంటుందో అక్కడల్లా ఇది డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి ఒక పేరు పెట్టాము మెడికల్గా, మనం ఒబెసిటీ అంటున్నాం, స్థూలకాయం అంటాం. సో ఒబెసిటీ అనేటువంటిది ఇండియాలో ప్రజెంట్ 40% పీపుల్ సఫర్ అవుతున్నటువంటి ఒక డిజార్డర్ అండి. ఈ ఒబెసిటీని కనుక పట్టించుకోకపోతే ఇది క్రానిక్ కండిషన్లోకి వెళ్తుంది అండ్ హెవీ ఒబేస్ అవుతారు. వన్స్ ఒబెసిటీ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్ చాలా ఉంటాయండి. మన ఒబెసిటీ ఎక్కువ అవడం వల్ల బోన్ డెన్సిటీ తగ్గిపోవచ్చు. ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఎక్కువగా యాక్టివ్ ఉండలేకపోవచ్చు. ఉమెన్స్‌లో గనక ఓవర్ వెయిట్ ఉంటే గనక పీసీఓడీ రావచ్చు. ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క ఫ్యాట్ ఎప్పుడైతే బాడీలో ఎక్కువవుతూ ఉంటుందో, ఎప్పుడైతే మనం ఒబెసిటీలోకి వెళ్తామో అక్కడి నుంచి కొత్త వ్యాధుల వైపు మన శరీరం పరుగులు పెడుతుంది. మనం ఇప్పటికి కూడా జాగ్రత్త పడకపోతే ఫ్యాట్ తర్వాత అది ఎట్లా మారుతుందో మేడం చెప్తారు, ఒకసారి మళ్ళా విందాం. ఇక్కడికి ఆగట్లేదే, ఇంకా ఎక్కువగా గ్లూకోజ్ వస్తూనే ఉంది రక్తం లోపలికి. సో అప్పుడేమవుతుంది, దేహం ఇంకా కొంచెం వేరే రూపంలో మారుస్తుంది. దాన్ని ఏమంటాము, కొలెస్ట్రాల్ అని పిలుస్తాం. 25 years 30 years పీపుల్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ మింగుతున్నారు. సో కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం తినే కొవ్వు నుంచి మాత్రమే కాదు కొలెస్ట్రాల్ వచ్చేది. మనకు దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్, చక్కెర ఎక్కువ వాడుతున్నప్పుడు దేహంలో కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఎక్కడ, మన యకృత్తు దాన్ని తయారు చేస్తుంది. సో నేను ఫ్రైడ్ ఫుడ్ తిననే అయినా నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఎలా ఉందంటే
మీరు తింటుండే బియ్యం గోధుమలే చాలు, దాంట్లో ఉండే గ్లూకోజ్ నుంచి దేహం లోపల కొలెస్ట్రాల్ తయారవుతుంది. సో ఈ కొలెస్ట్రాల్ రక్తంలో ఉంటే కొలెస్ట్రాల్ పెరిగిందని దానికి మళ్ళీ ఇంకో రోగం పేరు హైపర్ ట్రైగ్లిజరైడ్స్, ఇది అది ఆ లిపిడ్ ఈ లిపిడ్ అని దానికి మళ్ళీ ఇంకో గోళీ ఇస్తారు. ఇంగ్లీష్ లో బాగా మాట్లాడాలంటే గ్రామర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ అదే కొలెస్ట్రాల్ మీకు ఎక్కువగా అయినప్పుడు రక్తంలో ఉండేది కాకుండా రక్తనాళ గోడల పైన డిపాజిట్ అవుతుంది. సో బ్లడ్ వెసల్స్ లోపల ఇట్ స్టార్ట్స్ గెటింగ్ deposited. So when it deposits around the heart, so heart ఎలాంటిది, ప్రతి క్షణము రెస్ట్ లేకుండా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పని చేసేది ఏదంటే మన హార్ట్. సో అది పని ఏం చేస్తుంది, బ్లడ్ సర్క్యులేట్ చేసే పని దానిది. కానీ దానికి నాన్ స్టాప్ పని చేసేదానికి చాలా ఎనర్జీ అవసరం. సో దానికి ఒక సెపరేట్ బ్లడ్ వెసల్స్ సప్లై ఉంటుంది. ఆ బ్లడ్ వెసల్స్ లో ఎప్పుడు మీకు ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో ఏమవుతుంది, ఇప్పుడు ఈ భాగానికి ఇక్కడ నుంచి రక్తం వస్తుంది, ఇక్కడ నిదానంగా బ్లాక్ అవుతూ ఉంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఇక్కడికి రక్తం సరిగ్గా రాదు. రక్తం సరిగ్గా రావట్లేదంటే గ్లూకోజ్ అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు. సో ఆక్సిజన్ లేదు, గ్లూకోజ్ లేదంటే దీనికి శక్తి దొరకట్లేదు. సో శక్తి లేనప్పుడు ఏమవుతుంది, దిస్ పార్ట్ డైస్. ఒకేసారి మన హార్ట్ లో ఒక పెద్ద రీజన్ లో ఇలా జరిగితే ఏమంటాము, హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అయ్యి చిన్న చిన్న వయసులోనే ఏం తెలియదు, రోగం ఉందనే తెలియదు, ఒకేసారి చనిపోతున్నారు. సో పెద్ద రీజన్ లో అయితే ఒకేసారి చనిపోతారు. చిన్న చిన్న భాగాల్లో జరిగితే అప్పుడు నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గర వెళ్తాము, యాంజియోగ్రఫీ యాంజియోప్లాస్టీ చేస్తే 70% బ్లాక్, 80% బ్లాక్, 90% బ్లాక్ ఉందని తెలుస్తుంది. మళ్ళా ఏం చేస్తారు, స్టెంట్ వేస్తారు. స్టెంట్ వేసేదంటే ఏమి, లోపల ఇక్కడ మళ్ళా ప్యాసేజ్ క్రియేట్ చేస్తారు, దీన్ని ఇలా కొట్టేసి క్లీన్ చేసేసి ఇక్కడ మళ్ళా ట్యూబ్ వేస్తారు. ఎన్ని రోజులు ఇక్కడ అక్కడే అట్టే ఉంటుందా, ఎప్పటికీ లేదు, చెప్పలేము. మళ్ళా ఇక్కడ బ్లాక్ కావచ్చు, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత రండి, మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేస్తామని చెప్తారు. సో ఇట్ ఇస్ నాట్ ప్రొటెక్టింగ్ యూ అగైన్స్, మళ్ళా కాకుండా ఉండదు, అప్పటికప్పుడు ఒక సొల్యూషన్, ఇంకో రూట్ తయారవుతుంది. ఇదే ప్రాసెస్ మీకు ఇక్కడ ఒకటి గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కొలెస్ట్రాల్ ఫ్యాట్ నుంచి ఎగైన్ ఇంకొక ఫామ్ కొలెస్ట్రాల్ కింద మారుతుంది. మేడం మనకి స్టార్టింగ్ లోనే చెప్పారు కదా, లివర్ అనేటువంటిది ఒక ప్రయోగశాల, అంటే అదొక ల్యాబ్ మాట అండి. అది ఎన్ని రూపాంతరాలు చేస్తుందో చూడండి. అంటే ఈ యొక్క ప్రకృతి మన శరీరం లోపల లివర్ని ఎంత బ్యాలెన్స్డ్గా అరేంజ్ చేసిందో చూడండి. అన్ని తనే చేస్తుంది. ఎక్కువైపోయిన గ్లూకోజ్ని ఫస్ట్ గ్లైకోజన్గా చేస్తుంది. మనం ఇంకా ఫుడ్ తింటున్నాం, జాగ్రత్త పడట్లేదు, దాన్ని మళ్ళీ ఫ్యాట్ కింద మార్చుతుంది. ఫ్యాట్ కింద మార్చిన తర్వాత మనకు ఒక రూపాన్ని ఇస్తుంది, ఒబిసిటీ అనే ఒక రూపాన్ని. అంటే లివర్కి మనకి ఒక ఇండికేషన్ ఇచ్చింది, నాయనా నీ శరీరం లోపల గ్లూకోజ్ ఎక్కువైపోయింది, గ్లైకోజన్ కూడా ఎక్కువైపోయింది, దాన్ని ఫ్యాట్ కింద మార్చాను, అందుకే నువ్వు వెయిట్ పెరిగావు, సో కంట్రోల్ చేసుకొని చెప్తుంది. మనం ఒబెసిటీ బాడీ మీద అంత కాన్సన్ట్రేషన్ పెట్టం, కానీ అగైన్ ఫుడ్ మీద మరలా మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తుంది, లివర్ తన పని ఆపుతుందా, తన ఒక ప్రయోగశాల కాబట్టి ఎగైన్ ఈ ముద్దగా ఉండేటువంటి ఫ్యాట్ నుంచి మళ్ళీ చిన్న చిన్న గ్రాన్యూల్స్ అనేటువంటి కొలెస్ట్రాల్ కింద మార్చుతుంది. మార్చి ఎక్కడ దాచిపెడుతుంది, ఒక ప్రత్యేకమైన రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిన గుండె దగ్గరికి పట్టుకెళ్తుంది. ఈ గుండె దగ్గర మేడం మాట్లాడుతూ ఒక పదం చెప్పారు చూడండి, ఈ గుండె దగ్గర ఉండే రక్తనాళాల్లో గ్లూకోజ్ అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు అని అంటుంది. ఇక్కడ చిత్రం ఏంటంటే, ఎక్సెస్ గ్లూకోజ్ ఉండడం వల్లనేమో గ్లైకోజన్ వస్తుంది అంటున్నాము, ఫ్యాట్ వస్తుంది అంటున్నాము, కొలెస్ట్రాల్ వస్తుంది అంటున్నాము. హార్ట్ దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడైతే రక్తనాళాల్లో ఫ్యాట్ పెరిగిపోయిందో గ్లూకోజ్ అందట్లేదు అంటున్నాం. ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, గ్లూకోజ్ అనేటువంటిది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, అట్ ద సేమ్ టైం మనల్ని అనారోగ్యం వైపు కూడా తీసుకెళ్తుంది. సో గ్లూకోజ్ బ్యాలెన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ.
ఎప్పుడైతే ప్రాపర్ గ్లూకోజ్ ద్వారా వచ్చే ఆక్సిజన్ అందట్లేదో గుండెకి, ఆ రక్తనాళాల లోపల కొలెస్ట్రాల్ అనేటువంటిది పెరిగిపోవడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగక, ఒకేసారి గనక ఒకే పెద్ద 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 ప్లేస్‌లో గనక మనకి ఇది అక్యుములేట్ అయిపోతదని హార్ట్ అటాక్ అంటున్నాం. వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఉన్న వ్యక్తి ఉండగానే చనిపోతున్నాడు. ఒకవేళ ఇలా కాకుండా చిన్న చిన్నగా ఫ్లో అనేటువంటి తగ్గుకుంటూ ఒక 60%, 70%, 80% బ్లాక్స్ ఉంటే, మనకున్న టెక్నాలజీ ప్రకారం ఏం చేస్తున్నామంటే ఒక స్టంట్ వేస్తున్నాము. స్టంట్ అనేటువంటిది గ్రేడ్‌ని బట్టి, క్వాలిటీని బట్టి కూడా ఉన్నాయి. మేడం గారే చెప్పారు. స్టంట్ అనేటువంటిది పర్మనెంట్ కాదు. వన్ ఫైన్ డే మరలా ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఇంకొక స్టంట్ వేసుకోవాల్సొస్తుందని. అంటే ఇదేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. హార్ట్ హెల్త్‌కి ఈ స్టంట్ అనేటువంటిది పర్మనెంట్ సొల్యూషన్ అనేది కాదు. సో, ఈ హార్ట్ దగ్గరికొచ్చినప్పటికైనా సరే జాగ్రత్త పడకపోతే నెక్స్ట్ స్టేజ్ ఏంటో చెప్తారు మేడం వినండి. ఎప్పుడు బ్రెయిన్ లో జరిగినప్పుడు దాన్ని ఏమంటాము? స్ట్రోక్ అని పిలుస్తాం. మన బ్రెయిన్ ఒక భాగము రక్తం సప్లై లేకుండా, ఆక్సిజన్ లేకుండా చనిపోతే దాన్ని స్ట్రోక్ అని పిలుస్తాం. సో ఏ భాగంలో జరుగుతుందో ఆ ఎఫెక్ట్, దాని కంట్రోల్ ఏ భాగం పైన ఉంటుందో అది స్టాప్ అయిపోతుంది. యూజువల్లీ ఏమవుతుంది, రైట్ సైడ్ మొత్తం ఆగిపోతుంది, లేకుంటే లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది. లెఫ్ట్ సైడెడ్ పారాలిసిస్ అంటాం. రైట్ సైడ్ బ్రెయిన్ కంట్రోల్స్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ. సో రైట్ సైడ్ లో స్ట్రోక్ జరిగితే మన లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది, ఆర్ వైస్ వర్సా, ఆపోజిట్. సో స్ట్రోక్ ఎందుకు అవుతుంది? ఎక్కువైన గ్లూకోజ్ కొలెస్ట్రాల్ లాగా మారి అది మన బ్రెయిన్ లో ఉండే వెజల్స్ ని బ్లాక్ చేసేసి స్ట్రోక్ జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుంది? సో, స్ట్రోక్ కూడా ఎందుకొస్తుందన్నారండి? అదే సేమ్ కొలెస్ట్రాల్ ఎక్కడ మారలేదు. అది హార్ట్ దగ్గరే ఎఫెక్ట్ చూపించింది. లేదా హార్ట్ బానే ఉందనుకుందాం. కొంతమందికి బ్రెయిన్ దగ్గర ఎఫెక్ట్ చూపిస్తది. బ్రెయిన్ దగ్గర ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో, అక్కడ ఎప్పుడైతే ఆక్సిజన్ అందట్లేదు, మేడం చెప్పే పదాలు కొంచెం శ్రద్ధగా విందాం మనం. ఆక్సిజన్ అందట్లేదని చెప్తున్నారు ఆవిడ. ఎందుకు ఆక్సిజన్ అందట్లేదంటే, ప్రాపర్ గ్లూకోజ్ లేదని అంటుంది. ప్రాపర్ గ్లూకోజ్ ఎందుకు లేదంటే, అది ఆల్రెడీ కొలెస్ట్రాల్ కింద మారిపోయిందని చెప్తుంది. ఎందుకు కొలెస్ట్రాల్ కింద మారిందంటే, నువ్వు తినే ఫుడ్ వల్ల చిక్కబడిపోయింది రక్తం అని చెప్తుంది. సో, స్ట్రోక్ ఎందుకొస్తుందంటే ఇప్పుడు, ఎప్పుడైతే బ్రెయిన్ దగ్గర ఉండేటువంటి రక్తనాళాల్లో, నర్వస్ సిస్టమ్‌లో దగ్గర ఆక్సిజన్ లేకపోయినా, ప్రాపర్‌గా బ్లడ్ అందకపోయినా, ఈ యొక్క కొలెస్ట్రాల్ శాతం బాగా ఎక్కువైపోతే గనక పారాలిసిస్ వస్తుంది. ఎలా వస్తుందంట? రైట్ సైడ్ ఎఫెక్ట్ అయితే గనక ఇబ్బందైతే లెఫ్ట్ సైడ్ పారలైజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ గనక ఆక్సిజన్, బ్లడ్ అందకపోతే రైట్ సైడ్ పారలైజ్ అవుతుంది. మరి ఇది సేమ్ అక్కడితోటే ఆగుతుందా అంటే దీనికి ఒక చివరిది కూడా ఉంది. అది కూడా విందాం. ఇంకో పెద్ద రోగం, వి స్టార్టెడ్ విత్ బీపీ ఆర్ హైపర్ టెన్షన్. సో రక్తనాళం లోపల ఉండాల్సిన ప్రెషర్ పెరిగింది అని. ఎందుకు పెరిగింది? రక్తము మందంగా ఉంది. నీళ్ళగా పారుతుంటే అది ప్రెషర్ ఉండదు, మందంగా అయ్యి అక్కడే స్టాగ్నేట్ అవుతుంటే లోపల ప్రెషర్ పెరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి. సో మేము చెట్లకు నీళ్లు వేసేటప్పుడు ఏం చేస్తాం, అంత దూరం ఉంటే చెట్టు పైప్ రావట్లేదంటే పైప్ కి సగం ఇలా మూస్తాం. ఏమవుతుంది, నీళ్ళు ప్రెషర్ ఎక్కువై అంత దూరం వెళుతుంది. సో మన దేహం లోపల బ్లడ్ వెసల్స్ లో ఇదే జరుగుతుంది. చిన్న చిన్న డిపాజిట్స్ వల్ల బ్లాక్స్ ఉంటాయి. సో బ్లాక్స్ వల్ల లోపల ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడేమంటాము, దాన్ని బీపీ అని పిలుస్తాం. అందరూ ఏమంటారు, ఉప్పు తింటే బీపీ వస్తుంది అని. ఉప్పు తింటే బీపీ ఎక్కువ అవుతుంది. కానీ ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కువ ఉండే షుగర్ వల్ల, ఎక్కువ ఉండే గ్లూకోజ్ వల్ల. బీపీ ఎంతున్నా చక్కెర బాగా తింటుంటారు. సాల్ట్ బిస్కెట్ అవాయిడ్ చేసి స్వీట్ తింటుంటారు. కానీ మీరు ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది చక్కెర అనేది ఎప్పుడు బీపీ వచ్చినప్పుడు. ఇంకా ఒక ప్రొసీజర్ జరగచ్చు. ఇవన్నీ సరిపోవట్లేదని దేహము గ్లూకోజ్ ని ఆన్ టాప్ ఆఫ్ ద ఆర్బిసి పైనే కూర్చొనేస్తుంది. సో రక్తంలో నీళ్ళ భాగం ఒకటి ఉంది, సెల్ భాగం ఒకటి ఉంది. సో నీళ్ళ భాగం పరిగెత్తుంటే మధ్యలో సెల్స్ విల్ బి డిస్పర్స్, దట్ ఇస్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, దెన్ ప్లేట్లెట్స్, 3 types of cells. సో ఎర్ర కణాల పైన వెళ్ళి గ్లూకోజ్ కూర్చొనేసినప్పుడు దాన్ని ఏమంటాము, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఆర్ HbA1c. ఇది పెరిగినప్పుడు ఏమవుతుంది, దాన్ని
డయాబెటీస్ అని పిలుస్తాం. సో దిస్ ఇస్ ద ఫైనల్ కాన్సెప్ట్ మాట అండి. సో మరలా ఏమవుతుంది, ఇదే గ్లూకోజ్ మరలా తిరిగి ఈ యొక్క ఎర్ర రక్త కణం పైన గనక ఆగితే, అంటే ఈ బ్లడ్ లో ఏముంటుందని చెప్పింది మేడం, వాటర్ ఉంటుందంట అండ్ సెల్స్ ఉంటాయంట. ఈ సెల్స్ లో మళ్ళీ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ మరలా ప్లేట్లెట్స్ ఉంటాయి. ఎప్పుడైతే రెడ్ బ్లడ్ సెల్ మీద తిరిగి వచ్చిన గ్లూకోజ్ కనుక చేరుకుంటే దాన్ని మనం డయాబెటిక్ అంటారు. చూడండి, మనం తింటున్న ఫుడ్ ద్వారా వచ్చిన గ్లూకోజ్ ప్రారంభంలో బ్లడ్ లోనే ఉంది, చివరిలోనే బ్లడ్ లోనే ఉంది. బట్ మీడియేటర్ మాత్రం ఏం చేసిందంటే గనక లివర్ అనేటువంటి ఒక ఈ మంచి ఆర్గాను, ఎలిమినేటింగ్ ఆర్గాను, మనం తిన్న ఫుడ్ ద్వారా వచ్చిన గ్లూకోజ్ ద్వారా వెంటనే మనం డయాబెటిక్ అయ్యేలా చెయ్యట్లేదండి. ఎందుకంటే అది ఒక ప్రయోగశాల కాబట్టి. ఏం చేస్తుంది తను ముందు, సరే ఇప్పుడు ఫుడ్ తిన్నారు ఈయన, ఎనర్జీ కింద కన్వర్ట్ చేద్దామని ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. లేదు మధ్యాహ్నం లంచ్ తిన్నాం, నైట్ డిన్నర్ తిన్నాం, అప్పుడు ఏం చేస్తుంది, ఓవర్ గ్లూకోజ్ వస్తుంది కాబట్టి దాన్ని ఫస్ట్ గ్లైకోజన్ కింద మార్చింది. గ్లైకోజన్ కింద మార్చితే ఆగుతున్నారా మనం, ఇంకా ఫుడ్ తింటున్నాం, సరే అయితే దీన్ని ఫ్యాట్ కింద మార్చుదామని లివర్ మరలా ఫ్యాట్ కింద మార్చుతుంది. ఫ్యాట్ కింద మార్చి ఏం చేస్తుంది, మనతో చెప్పట్లేదా అంటే చెప్తుంది. దాన్ని పొట్ట దగ్గర, చేతుల దగ్గర, కాళ్ళ దగ్గర, వివిధ ప్రాంతాలలో కొవ్వు రూపంలో దాన్ని మనకి చూపిస్తుంది. అంటే ఒబిసిటీ కింద మనల్ని చూపిస్తుంది. అయినా మనం మేల్కొనట్లేదు. అప్పుడేం చేస్తుంది, ఇంకా తింటున్నాం ఫుడ్, ఇంకా తింటున్నాము. ఈసారి ఏం చేస్తుందంటే దాన్ని కొలెస్ట్రాల్ కింద మార్చుతుంది. కొలెస్ట్రాల్ కింద మార్చి ఏం చేస్తుంది, అతి పలుచని రక్తనాళాలు వాటి ద్వారా రక్తం ద్వారా పంపిస్తుంది. అవి ఎక్కడికి వెళ్తున్నాయి, గుండె దగ్గరికి వెళ్తుంది. గుండె దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ గుండెకి ఈ రక్త ప్రసరణ అనేటువంటిది ఆగిపోతుంది. తద్వారా హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిల్యూర్, స్టంట్లు వస్తున్నాయి. అప్పుడైనా మేలుకుంటున్నామో మనం, మేలుకోవట్లేదు. మరలా ఏం చేస్తుంది, సరే ఇలా కాదని ఆ బ్రెయిన్ దాకా పట్టుకెళ్తుంది, స్ట్రోక్ వస్తుంది. ఈ స్ట్రోక్ వచ్చిన తర్వాత అయినా ఆగుతున్నామా, లేదు. ఇట్లా కాదని తిరిగి ఎక్కడి నుంచి అయితే సెపరేషన్ చేస్తుందో అక్కడ పట్టుకొచ్చి పెడుతుంది. దాన్నే మధుమేహం. అంటే చాలా మంది ఒక అపోహ ఏంటంటే, మా ఇంట్లో ఎవరికి మధుమేహం లేదండి, ఇదివరకు నాకు అసలు ఏ ప్రాబ్లమ్స్ లేవు, అస్సలు రాలేదండి. ఫస్ట్ టైం అండి నిన్న టెస్ట్కి వెళ్ళానండి, నిన్న టెస్ట్కి వెళ్ళగానే డాక్టర్ గారు చెప్పారు మధుమేహం వచ్చింది. మనకి మధుమేహం ఏ స్టేజ్లో వస్తుందండి, లాస్ట్ స్టేజ్. మధుమేహం అనేటువంటిది ఈలోగా మన ఫ్యాట్ అయ్యి, కొలెస్ట్రాల్ అయ్యి, ట్రైగ్లిజరైడ్స్ అయ్యి, అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అయిన తర్వాత లాస్ట్ స్టేజ్ ఆఫ్ రిజల్ట్ ఏంటంటే డయాబెటిక్. వన్స్ డయాబెటిక్ అయ్యామంటే దాని అర్థం ఏంటంటే లోపల ఆర్గాన్స్ అన్నీ కూడా వాటి పనితీరు తగ్గిపోయినాయి అని మనం గుర్తుంచుకోవాలి. మరి ఇటువంటి టైంలో ఒక్క నిమిషం. సో మనం ఇటువంటి టైంలో ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్దామా, అన్ని ఆర్గాల్ని ఒకే రీతిగా హెల్త్ ఇచ్చేటువంటి నేచురల్ ప్రొడక్ట్ వైపు ఉందామా, ఈ రోజు నిర్ణయం ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఒకవేళ కనుక అలాంటి ఆలోచన మనకు ఉంటే కనుక ఒక చక్కటి ప్రొడక్ట్ గురించి ఈ రోజు మన కంపెనీ మనకి అందిస్తుంది, దాన్ని కూడా ఒకసారి చూద్దాం. వీడియోలో ఉన్న పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అండి మనకి, ఎందుకంటే ఎవరైనా కొత్త వ్యక్తికి చెప్పాలన్నా, సమాజాన్ని అవేర్నెస్ లో తీసుకెళ్లాలన్నా చాలా ఇంపార్టెంట్ మనకి. ఒకసారి ఇది చూడండి చక్కగా, మన ఇండస్ట్రీ బియాండ్ 21st సెంచరీ. అంటే 21st సెంచరీ తర్వాత కూడా ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యం కోసం మన కంపెనీ ముందు వరుసలో ఉంటుంది అని అర్థం. సో ఇండస్ వివా అంటే ఇండస్ వివా, ఇండియా వర్ధిల్లాలనేటువంటిది మన కంపెనీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ మనకి ఇప్పుడు మనం విన్న ఎంటైర్ కాంప్లికేషన్స్ అన్నిటికీ ప్రధాన కారణమైనటువంటి ఎక్సెస్ గ్లూకోజ్, అంటే మనం ప్రతిరోజు తీసుకుంటున్న ఫుడ్ ద్వారా వచ్చేటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉందో ఆ యొక్క గ్లూకోజ్ని మేనేజ్ చేసుకోవడం కోసం పట్టుకొచ్చింది ఐ కాఫీ. దీనికి ఒక పర్పస్ ఉందండి. దీన్ని చక్కగా హాట్ వాటర్లో కలుపుకుని తాగితే చాలు. దీని పర్పస్ ఏంటనేటువంటిది చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ ది పర్పస్ అంటే బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్. ఏదైతే రక్తంలో ఉన్న అధికమైన గ్లూకోజ్ శాతాన్ని మేనేజ్ చేసుకోవాలన్నా ఈ ఐ కాఫీ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఐ కాఫీలో ఉండేటువంటి ఒక చక్కని ఇంగ్రీడియంట్ ఉంటుందని సాల్సిటాల్ అంటాం. దాన్ని పేటెంట్ హక్కులు కూడా మన కంపెనీ పొందింది. ఈ యొక్క సాల్సిటాల్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే
ఏకనాయకం అనేటువంటి మొక్క వేరు మధ్య భాగం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఏకనాయకం గురించి చరక సంహిత అనే గ్రంథంలో చరక మహర్షి అనే ఒక ఋషి మధుమేహ నియంత్రణ కోసం ఈ యొక్క ఏకనాయకం యొక్క మొక్క ఆకులు గాని, కాండం గాని, వేరు గాని చాలా చక్కగా పనిచేస్తుందని ఎన్నో వందల సంవత్సరాల క్రితమే రాయబడి ఉంది. దాని మీద ఎన్నో సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఉన్నాయి. అది పూర్తిగా నిరూపితమయ్యింది. ఏకనాయకం మొక్క అనేటువంటిది మధుమేహాన్ని వెనక్కి పట్టుకెళ్తుందని నిరూపించబడింది. అయితే అది చాలా చేదుగా ఉంటుంది కాబట్టి కంపెనీ ఏం చేసిందంటే ఈ మొక్క మీద ఎన్నో రీసెర్చ్లు చేసిన తరువాత సప్త చక్రాలు కలిగిన వేరుని మనం తీసుకుని దాని లోపల ఒక కెమికల్ని కనుగొనడం జరిగింది. ఒక పదార్థాన్ని, దానికి సాల్సిటాల్ అని పేరు పెట్టడం జరిగింది. ఏంటి సాల్సిటాల్ వల్ల ఉపయోగం ఏంటంటే, సాల్సిటాల్ అనేటువంటిది వండర్ఫుల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ సెలాసియా. అంటే ఈ యొక్క ఏకనాయకం మొక్క వేరు నుంచి సంగ్రహించబడిన ఒక అద్భుతమైన వండర్ఫుల్ న్యాచురల్ హెర్బల్ ఇంగ్రీడియంట్ సాల్సిటాల్. ఈ సాల్సిటాల్ మీద ఎన్నో సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఉన్నాయి. అది సిటిఆర్ఐ అంటే క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా అని ఉంటుందండి మన ఇండియాలో. ఏదైనా ఒక న్యాచురల్ పదార్థం లేదా ఒక ఆయుర్వేదం లేదా ఒక హెర్బల్ ఇంగ్రీడియంట్ మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంది, ఇది హ్యూమన్ బాడీకి పనిచేస్తుందంటే గనక ఈ సిటిఆర్ఐ అప్రూవల్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందండి. మన సాల్సిటాల్గా సిటిఆర్ఐ అప్రూవల్స్ ఉన్నాయి. దాని నెంబర్ కూడా మనకు అక్కడ ఉంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లాట్ఫామ్ మీద రిజిస్టర్ అయి ఉందండి. క్లినికల్గా ప్రూవెన్ అయ్యి రిజిస్టర్ అయింది. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ సాల్సిటాల్ అనేటువంటి పదార్థము మధుమేహాన్ని వెనక్కి పట్టుకెళ్ళడానికి హెల్ప్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ సాల్సిటాల్ రెగ్యులర్గా వాడడం వల్ల ఏమవుతుందంటే హెపటిక్ వెల్నెస్ మాట. హెపటిక్ అంటే లివర్కి సంబంధించిన హెల్త్ ఇస్తుంది. ఎందుకు లివర్ హెల్త్ని మనం కాపాడుకోవాలంటే లివరే పనిచేస్తుంది. హార్ట్ తర్వాత ఎక్కువ వర్క్ చేసేది లివరే మనకి. ఎందుకని మనం తిన్న ప్రతి ఫుడ్ని అదే మేనేజ్ చేస్తుంది. గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్గా, గ్లైకోజన్ నుంచి ఫ్యాట్గా, ఫ్యాట్ నుంచి కొలెస్ట్రాల్గా, కొలెస్ట్రాల్ నుంచి ట్రైగ్లిజరైడ్స్గా, తిరిగి మరలా మధుమేహం వరకు కూడా అదే పట్టుకెళ్తుంది. సో ఇన్ని వర్కులు చేస్తున్నటువంటి లివర్ కనుక హెల్దీగా ఉంటే, అది ఫిల్టరేషన్ సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉంటే గనక ఎప్పటికప్పుడు మన బాడీలో వస్తున్న గ్లూకోజ్ని ఎనర్జీ కింద మార్చడంలో చక్కగా ఉపయోగపడుతుంది. సో సాల్సిటాల్ అనేటువంటిది మంచి లివర్ హెల్త్కి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. రెండోది రీనల్ వెల్నెస్ అని, కిడ్నీలకు సంబంధించి. కిడ్నీలు అనేటువంటిది ఒక ఎలిమినేటింగ్ ఆర్గానే. మన బాడీ లోపల వేస్టేజ్ మొత్తం యూరిన్ రూపంలో బయటికి వెళ్ళాలంటే గనక కిడ్నీలు చాలా ఉపయోగపడుతుంది. కిడ్నీ గనక కాంప్లికేషన్స్ వస్తే గనక ఇంకా మనిషి ప్రత్యక్ష నరకంలో ఉన్నట్టే. అటువంటి కిడ్నీ హెల్త్ కూడా, ఎందుకు కిడ్నీ హెల్త్ అంటే ఈ కిడ్నీల దగ్గర ఉంటాయండి అతి పలుచైన నరాలు కూడా అక్కడే ఉంటాయి మరలా. వాటిలో ఈ ఫ్యాట్ కానీ, ఈ వేస్ట్ కానీ, ఈ టాక్సిన్స్ కానీ, ఈ కొలెస్ట్రాల్ కానీ ఇవేవి వెళ్లకుండా స్వచ్ఛమైన రక్తము వెళ్ళాలన్నా, కిడ్నీ ఫిల్టరేషన్ సామర్థ్యాన్ని మనం మెరుగుపరుచుకోవాలన్నా సాల్సిటాల్ బాగా ఉపయోగపడుతుంది. అంటే గ్లైసెమిక్ వెల్నెస్ అండి. గ్లైసెమిక్ వెల్నెస్ అంటే అదేం లేదండి, మనం తిన్న ఫుడ్ వెంటనే గ్లూకోజ్ అయిపోతుంది అనుకోండి, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉందన్న. అంటే విపరీతమైనటువంటి జీర్ణాశయానికి సంబంధించి ఇబ్బందుల్లో ఉంటుంది శరీరం. అంటే ఎప్పుడైతే గ్లైసెమిక్ వెల్నెస్ లో బాడీ ఉంటుందో, మీరు తిన్నటువంటి ఆహారం, నేను తిన్నటువంటి ఆహారం సరైన సమయంలో గ్లూకోజ్ గాను, అంతే సరైన సమయంలో శక్తిగాను మారుతుంది. అంతేకాదు ప్రాపర్ ఆక్సిజన్ కూడా అందివ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి చక్కటి గ్లైసెమిక్ వెల్నెస్ కూడా సాల్సిటాల్ ఉపయోగపడుతుంది. అండ్ మజిల్ అండ్ స్కెలిటన్ వెల్నెస్. మనిషి తన జీవితంలో వయసు పెరిగే కొలది బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది అండ్ మజిల్ డెన్సిటీ కూడా తగ్గిపోతుంది. అది మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాం ముసలితనంలోకి వచ్చేసరికి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన శరీరం లోపల గ్లూకోజ్ శాతం ఎప్పుడైతే ఎక్కువైపోతుందో వాటర్ కంటెంట్ అప్పుడు తక్కువైపోతుంది అన్నమాట. ముసలితనం రావడానికి ఒక ప్రధానమైన రీజన్ ఏంటంటే శక్తి మనకి నిక్షిప్తమై ఉండదు శరీరం లోపల, వాటర్ కంటెంట్ అనేటు తక్కువ అయిపోతుంది. దానికి రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండడం. సో అటువంటి మజిల్ అండ్ స్కెలిటన్ వెల్నెస్ కి చక్కగా ఉపయోగపడుతుంది సాల్సిటాల్. అండ్ ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కలపడం జరిగింది, ప్రీమియం కాఫీ బీన్స్ అని. ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాము, ప్రపంచంలో ఎక్కువ శాతం మంది కన్జ్యూమ్ చేసేటువంటి
మార్నింగ్ బ్యావరేజ్ ఏదైనా ఉందంటే, లిక్విడ్ బ్యావరేజ్ ఏదైనా ఉందంటే కాఫీని. మన ఇండియాలో టీ అలవాటు ఉంటుంది గానీ, మిగిలిన అన్ని కంట్రీల్లో కాఫీ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాం. ఈ కాఫీకి ఉన్న ఒక లక్షణం ఏంటంటే, దాంట్లో ఉన్నటువంటి కెఫెయిన్ శాతము, లేదా దాంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, లేదా దానికి ఉండేటువంటి ఫ్లేవరు మనిషి ఆలోచన శక్తిని పెంచుతాయి. కొంచెం ఉత్తేజాన్ని ఇస్తుంది. కంపెనీ ఏం చేసిందంటే, ప్రపంచంలోనే అత్యుత్తమ కాఫీ బీన్స్ దొరికేటువంటి కూర్గ్ ప్రాంతం నుంచి మనం కాఫీ అరబికా అనేటువంటి కాఫీ బీన్స్‌ని సేకరించడం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయండి. ఈ కాఫీ బీన్స్‌ని మన కంపెనీ 40 డిగ్రీల దగ్గర స్లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసినప్పుడు కెఫెయిన్ అనేటువంటిది ఎవాపరేట్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే కెఫెయిన్ మొత్తము బయటికి వెళ్ళిపోయిందో, మిగిలిన కాఫీ గింజలు మనం పాలీఫెనాల్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కింద కంపెనీ మార్చడం జరిగింది. అంటే కెఫెయిన్ లేనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన కాఫీ గింజలు తీసుకోవడం జరిగింది. ఇక మూడవది వెల్వెట్ బీన్స్ అండి. దీన్ని దూలగొండి గింజల పొడి, లేదా ముకున, లేదా ఆత్మగుప్త అని కూడా అంటారు. దీనికి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మనిషి యొక్క నరాల బలహీనతని పోగొట్టడానికి, నరాలకి శక్తినివ్వడానికి, అంతేకాకుండా మనిషి ఆలోచనకి మూల పదార్థమైన డోపమైన్ అని ఉంటుందండి మన బ్రెయిన్ లోపల. మనకు ఉత్తేజాన్ని ఇవ్వాలన్నా, బాధనైనా, సంతోషాన్నైనా, జ్ఞాపక శక్తినైనా, దేన్నైనా సరే ఈ డోపమైన్ ద్వారానే మనం పొందుతామన్నమాట. ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, లేదా వాటర్ కంటెంట్ బ్రెయిన్‌లో తక్కువ ఉన్నవాళ్ళు, లేదా వాటర్ తక్కువగా తీసుకునేవాళ్ళు, లేదా ఎక్కువగా ఆలోచించేవాళ్ళు, లేదా తక్కువగా నిద్రపోయేవాళ్ళు, లేదా వయసు మీద పడిన వాళ్ళు, ఎవ్వరికైనా సరే డోపమైన్ తక్కువైపోతుంది. ఈ డోపమైన్ రీప్లేస్‌మెంట్ ఉండదండి బాడీ లోపల. అప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ వెల్వెట్ బీన్స్ లోపలే మామూలుగా నేచురల్‌గానే ఎల్-డోపా అని ఉంటుందండి. ఎల్-డోపా. ఈ ఎల్-డోపా అనేటువంటిది డోపమైన్‌కి ఆల్టర్‌నేటివ్‌గా పనిచేస్తది. ఎప్పుడైతే ఈ ఎల్-డోపా బాడీలోకి వెళ్తుందో, నరాలు ఉత్తేజపడతాయి. నరాలకు శక్తి అందుతుంది. ప్రాపర్‌గా మన ఆలోచన శక్తి అండ్ నరాల బలహీనత కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ మూడిటి అద్భుతమైన సమ్మేళనమే ఈ ఐ కాఫీ. ఇది సుపీరియర్ బ్లెండ్ మాట అండి. ఇదేం నార్మల్ కాఫీ కాదు. చాలా సుపీరియర్‌గా బ్లెండ్ చేసినటువంటి కాఫీ. అండ్ ప్రీమియం స్లో రోస్టెడ్ కాఫీ బీన్స్ వాడడం జరిగింది. అండ్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే సెలాసియా ఉందో, సాల్సిటాలు అండ్ ముకున అండ్ ఈ కాఫీ బీన్స్, ఈ 3 కలిపినటువంటి చక్కటి కాఫీ. ఇది హెల్తీ బ్లడ్ షుగర్ లెవెల్స్, అంటే మనుషుల లోపల హెల్తీ బ్లడ్ షుగర్స్ మేనేజ్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. ఇది వాటర్ సాల్యుబుల్ కాబట్టి మనం వేడి నీళ్ళలో కలుపుకొని తాగితే సరిపోతుంది. దీనికి పాలు, పంచదారతో ఎటువంటి అవసరం లేదండి. అంటే దీన్ని అందిస్తున్న వాళ్ళు ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగుళూరు వారు. ఇది మన ఫ్యాక్టరీ అండి. నేలమంగళలో ఉంటుంది. ఇక్కడ మనం హై ఎండ్ స్టాండర్డ్స్‌తో దీన్ని తయారు చేయడం, దీని ప్యాకింగ్ గాని, దీని యొక్క ప్రమోషన్ గాని, లేదా దీని యొక్క మార్కెటింగ్ గాని మొత్తం అంతా కూడా మనం ఓన్ ప్రొడక్షన్ హౌస్ కలిగి ఉన్నాము. నేలమంగళలో ఉంది మనకి. అంటే దీని బ్యాక్‌గ్రౌండ్ ఆర్&డి, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. మనది ఎందుకంత ప్రత్యేకమైన కాఫీ అంటే, ఇది నార్మల్‌గా కాఫీ కాదు. ఎన్నో ప్రత్యేకమైన పరిశోధనలు జరిగి నిరూపితమయ్యిన తరువాత హ్యూమన్స్ మీదే రీసెర్చ్ చేసిన తర్వాత మన ఇంటికొస్తుంది ఈ కాఫీ. ఈ ఎంటైర్ రీసెర్చ్ ప్రాసెస్ అంతా మనకి బయో యాక్టివ్స్, ఇది మన మదర్ ఆర్గనైజేషన్ అండి. ఇది బయో యాక్టివ్స్ ద్వారా జరుగుతుంది. ఇది మనకి జపాన్‌లో ఉందండి ఆర్&డి. బయో యాక్టివ్స్ జపాన్ కార్పొరేషన్. ఇది మన ఓన్ ఆర్&డి. ఇది ప్రపంచంలోనే ది బెస్ట్ న్యూట్రాస్యూటికల్స్ అందించేటువంటి ఆర్&డి. అంతేకాదు జపాన్‌లోనే ది బెస్ట్ ఆర్&డి. అండ్ వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే, నేచురల్ కలర్స్, నేచురల్ ప్రిజర్వేటివ్స్ అండ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యూట్రాస్యూటికల్స్ అందివ్వడమే వీళ్ళ యొక్క ప్రధానమైన ఉద్దేశం. అంత చక్కటి కంపెనీలో మన ఆర్&డి అనేటువంటిది జరుగుతుంది. ఓకే, చక్కటి ఆర్&డి, అంతే చక్కని ప్రొడక్షన్ హౌస్, అంతే చక్కని పర్పస్ ఉన్నటువంటి కాఫీ గనక మనం రెగ్యులర్‌గా వాడితే ఏమొస్తుందంటే, హోలిస్టిక్ మేనేజ్‌మెంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. వాట్ ఈస్ హోలిస్టిక్ అంటే తల వెంట్రుక నుంచి కాలిగోటు వరకు మన రక్తంలో మనం తినే ఫుడ్ ద్వారా మిగిలిపోతున్నటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటైర్‌గా రివర్స్‌గా ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడం అనేది ఉపయోగపడుతుంది. తద్వారా మన అన్ని ఆర్గాన్స్‌ని కాపాడుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓవర్ వెయిట్ మేనేజ్‌మెంట్, ఏదైతే మనం తినే ఫుడ్ ద్వారా వచ్చిన గ్లూకోజ్ రక్తంలో కలిసి లివర్ సహాయంతో ఫ్యాట్‌గా మారి ఒబెసిటీలోకి వెళ్తున్నామో, అటువంటి ఒబెసిటీలోకి మన బాడీ వెళ్ళకుండా
ఎప్పటికప్పుడు ఈ ఫ్యాట్ని మరలా రివర్స్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ మెయింటైన్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్. ఆల్రెడీ మరలా చెప్పుకున్నాం చూడండి. ఫ్యాట్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ కొలెస్ట్రాల్ కింద మారిపోతుంది. ఒకవేళ బాడీ లోపల కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోయినా లేదా కొలెస్ట్రాల్ కన్వర్షన్ లో మన బాడీ ఉన్నా సరే, మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ నుంచుకుని చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ని బయటికి పంపించడం ద్వారా కొలెస్ట్రాల్ శాతాన్ని కూడా తగ్గించడానికి హెల్ప్ అవుతుంది ఐ కాఫీ. అండ్ ఓవరాల్ రిజువినేషన్, మన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనం ప్రతిరోజు తినే ఫుడ్ ద్వారా వస్తున్న గ్లూకోజ్ వలన సెల్స్ డ్యామేజ్ అయిపోతుంది. చివరిలో చెప్పారు మనకి, అంటే ఎంటైర్ గ్లూకోజ్ అంతా వచ్చి చివరిలో రెడ్ బ్లడ్ సెల్ మీద ఆగుతుంది. ఎప్పుడైతే సెల్ మీద గ్లూకోజ్ వచ్చిందో వయసు అనేటువంటిది, దట్ మీన్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ డయాబెటిక్ లో కానీ మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి సెల్స్ డ్యామేజ్ కాకుండా ఈ యొక్క కాఫీ బాగా సపోర్ట్ చేస్తుంది, అంటే ప్రివెంట్స్ డయాబెటిక్. డయాబెటిక్ వచ్చిన తర్వాత కాదండి, డయాబెటిక్ ఇది రాకుండా ఆపుతుంది. ఫస్ట్ రాకుండా ఆపుతుంది. కాబట్టి ప్రతి కామన్ మ్యాన్ వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. వన్స్ ఆల్రెడీ డయాబెటిక్ తో కనుక సఫర్ అవుతుంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక కప్ ఆఫ్ కాఫీ తాగలిగితే సరిపోతుంది. అంటే సపోర్ట్స్ హెల్దీ హార్ట్. ఏదైతే గనక ఎక్సెసివ్ గ్లూకోజ్ వల్ల హార్ట్ అటాక్లు కానీ బ్లాక్లు కానీ మనకు వస్తున్నాయో వాటి నుంచి కూడా హెల్దీ హార్ట్ కి మనకి సపోర్ట్ ఇస్తుంది మన యొక్క ఐ కాఫీ. సో దిస్ ఈజ్ అవర్ ప్రొడక్ట్ అండ్ ఒక నిమిషం. ఇది మన ఈరోజు ఐ కాఫీ అండి. సో ఐ కాఫీ ఒక సింపుల్ సెంటెన్స్ లో గనక చెప్పాలంటే, ఈ రోజు ఉరుకుల పరుగుల జీవితంలో ఏ మనిషి కూడా ప్రతిరోజు వాకింగ్ కానీ జాగింగ్ కానీ జిమ్కి కానీ జుంబాకి కానీ వెళ్ళేటువంటి పరిస్థితి మన దగ్గర లేదు. పాయింట్ నెంబర్ 2, ఎక్కువ కాలం డైట్ లో కానీ లేదా ఉపవాసాల్లో కానీ ఫుడ్ మేనేజ్మెంట్లో ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు. నెంబర్ 3, మనం తినే ప్రతి ఫుడ్ని భూతద్దంతో వెతికి దాంట్లో ఏముందని వెతికి తినేటువంటి పరిస్థితి కూడా మన దగ్గర లేదు. నెంబర్ 4, న్యాచురల్ ఫుడ్ మన దగ్గర లేదండి. ఇటువంటి టైంలో ఒక కప్పు కాఫీ ఎంటైర్ సిస్టంలో ఉన్న ఎక్సెసివ్ గ్లూకోజ్ని బ్యాలెన్స్ చేస్తూనే ఎంటైర్ బాడీని డీటాక్సిఫికేషన్ చేయడం వల్ల హెల్దీ లైఫ్ అనేటువంటిది మెయింటెనెన్స్ కోసం మన కాఫీ చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా మోర్ వివరాలు కావాలంటే మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన వాళ్ళని అడిగితే కనుక ఇంకా చక్కటి సమాచారం మీకు వస్తుంది. ఎంత ఓపికగా విన్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మెంటర్కి థ్యాంక్ యూ హరి సార్. అండ్ నాకు ఇంత స్క్రీన్ షేరింగ్కి అండ్ దీనికి హెల్ప్ చేసిన మేడం గారికి థ్యాంక్ యూ. మేడం గారు, ఓవర్ టు అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి కోటం సురేష్ సార్కి ఒకసారి హార్ట్ ఇద్దామా? ఎక్సలెంట్ సెషన్, స్వీట్ అండ్ షార్ట్, వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్ అండి. ఇంకా కొన్ని పాయింట్స్ సార్ చెప్పిన దాంట్లో మెయిన్ పాయింట్స్ నేను కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. మనకి ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల వచ్చే నష్టాల గురించి సార్ వివరించడం జరిగింది. మన శరీరానికి మనం వర్క్ చేయాలన్నా మనం అంటే వెరీ ఇంపార్టెంట్ అనమాట. గ్లూకోజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడానికి వెరీ ఇంపార్టెంట్. సరిపోయేంత ఉంటే వరం, ఎక్కువ ఉంటే శాపం అనమాట. ఆ శాపం వల్ల వచ్చే నష్టాలు, ఇప్పుడు వచ్చే డిజార్డర్స్, స్ట్రోక్స్, ఇవన్నీ కూడా చక్కగా వివరించడం జరిగింది. సరళా గారి మేడం వీడియో వేసి ఇప్పుడు వచ్చే షుగర్ అవ్వచ్చు, పీసీఓడి అవ్వచ్చు, పెరాలసిస్ స్ట్రోక్ అవ్వచ్చు, హార్ట్ స్ట్రోక్ అవ్వచ్చు, ఇన్ని కాదు అన్ని ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ లో ఉన్నవి. ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల వచ్చే నష్టాలని క్లియర్ చేయడానికి 1 and only కప్ ఆఫ్ కాఫీతో మనం మేనేజ్ చేసుకుంటే 100% అటువైపుకు వెళ్లకుండా మనం మన ఆర్గాన్స్ ని మనం రక్షించుకోవచ్చు. సార్ దేనివల్ల ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, మనం కాన్షియస్ గా అంత ఉండలేము. ఫిజికల్ గా మనం ఫిట్ లో లేము, ఎందుకంటే అంత యాక్టివిటీ చేయలేము. డైలీ 1.5 hour స్పీడ్ వాక్ అంటే చేయలేము. డైట్ లో ఉండలేము. ప్రతిదీ మరి ఫుడ్ ని మనం చూసుకోలేము. అంత పెస్టిసైడ్ ఫుడ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతిదీ న్యాచురల్ ఫుడ్ అనేది దొరికేది లేదు. ఇవన్నిటి రీత్యా మనకి ఈ ఫుడ్ అనేది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా మనకి ఎక్కువ ఫామ్ అవడానికి అసలైన కారణము ఈ ఫుడ్ రీత్యా కూడా, మొత్తం వైట్ రైస్ రీత్యా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. మరి అన్ని రకాల ఆర్గాన్స్ డ్యామేజ్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్దామా, సింపుల్ కాఫీతో చెక్ పెడదామా అనేది మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జస్ట్ కప్ ఆఫ్ కాఫీతో మనము ఈ ఎక్సెస్ గ్లూకోజ్ మేనేజ్ చేసుకోవడం వల్ల మన ఆర్గాన్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. చాలా రకాల బెనిఫిట్స్ గురించి చాలా చెప్పడం జరిగింది. ఫ్యాట్ ని ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడానికి, ఓవర్ వెయిట్ ని రెడ్యూస్ చేయడానికి,
అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల వచ్చే నష్టాలను క్లియర్ చేయడానికి, గుండెని హెల్దీగా ఉంచడానికి, డయాబెటిక్ వెళ్లకుండా ఉండడానికి, ఇట్లా ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేది ఉండడం జరిగింది. మరి ఎవరెవరు తీసుకోవచ్చు? ఫుడ్ తినే ప్రతి ఒక్కరు ఈ యొక్క కాఫీని తీసుకోవడం వల్ల ఆ ఫుడ్ సార్ ఫస్ట్‌లోనే చెప్పారు. రైస్ గాని, మనం గోధుమ గాని ఏది తీసుకున్నా కన్వర్ట్ అయ్యేది గ్లూకోజే. ఆ ఎక్సెస్ గ్లూకోజ్ రీత్యా ఇన్ని రకాల ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. కాబట్టి కప్ ఆఫ్ కాఫీతో అందరూ చెక్ పెట్టొచ్చు. ఎందుకు కాఫీనే ఎంపిక చేసుకోవడం జరిగింది కంపెనీ అంటే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో కాఫీనే కన్జ్యూమ్ చేస్తారు. కన్జ్యూమర్ బెవరేజ్ ఏదైనా ఉంది అంటే కాఫీ మాత్రమే. కాబట్టి కాఫీ రూపంలో పట్టుకురావడం జరిగింది. ఒక్కసారి మన కంపెనీకి ఇంత వండర్‌ఫుల్ కాఫీని వితౌట్ కెఫీన్ తీసుకొచ్చిన కంపెనీకి ఒక్కసారి హార్ట్ ఇస్తూ, ఈరోజు సెషన్ చెప్పిన కోటం సురేష్ గారికి, ఇలాంటి వండర్‌ఫుల్ సెషన్ మనకు డిజైన్ చేసిన మన్యం రేణుకా ప్రసాద్ గారికి, ఇంతసేపు ఒప్పుకున్న మీ అందరికీ, వీడియోస్ ఆన్ చేసుకొని మాకు సపోర్ట్ చేసే మీ అందరికి కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈవినింగ్ విఓపి ఉంది. ఈరోజు నాదే సెషన్ ఉంది. మీరందరూ కూడా తప్పక అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ.